హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం చిరంజీవి గారి కొత్త మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు. ఈయన ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆయన రేంజ్లో సూపర్ సక్సెస్ సాధించిన హీరో ఈ జనరేషన్లో మరొకరు లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి చిరంజీవి గారంటే ఏ పాత్రనైనా అలవోకగా చేసే ఒక డైనమిక్ యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆయన ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలను పోషించారు. అయితే అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ నటుడిగా మాత్రం ఆయన ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల పాటు మెగాస్టార్గా వెలుగొందుతున్నారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వంబర సినిమా చేస్తున్న చిరంజీవి గారు ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడన్న వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి బిఎస్ రవి కథను కూడా సమకూర్చారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ ఒకటి లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారు ట్రిపుల్ రోల్లో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ఒకటి ముసలి గెటప్ కూడా ఉంటుందట. ఇక ఇంతకు ముందు హరీష్ శంకర్ని చిరంజీవి గారితో ఎలాంటి సినిమా చేస్తారు అని అడిగినప్పుడు దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేస్తానని ఆయన తెలియజేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అలాగే కమర్షియల్ వేలోనే ప్రెజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో చేయవలసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఆ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత చిరంజీవి గారితో సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక విశ్వంబర సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదే సినిమా గురించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చిరంజీవి గారు హరీష్ శంకర్ చేయబోయే సినిమాలో చిరంజీవి గారు 3 గెటప్పుల్లో కనిపించనున్నారన్న వార్త విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ముగ్గురు మునగాళ్ళ సినిమాకి ఈ సినిమా సీక్వెల్గా తెరకెక్కుతుందని, ఈ సీక్వెల్కి హరీష్ శంకర్ తన స్టైల్లో దర్శకత్వం వహించబోతున్నారంటూ మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మరి ఈ వార్తలపై నిజాలు తెలియాలంటే మూవీ టీం అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ప్రస్తుతం చిరంజీవి గారి హీరోగా త్రిష హీరోయిన్గా తెరకెక్కుతున్న మ్యాసివ్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. ప్రముఖ దర్శకుడు వశిష్ఠ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఓవైపు ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా మరోవైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఇందులో పాటలకు సంబంధించి ఆస్కార్ గ్రహీత కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేవాలని మేకర్స్ ఇప్పటికే తగిన ప్లాన్తో ముందుకు సాగుతున్నారు ఈ మూవీ కోసం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.